నష్టపరిహారం కావచ్చు, వేరే దగ్గర ఇందిరమ్మ లాంటివి కూడా ఆఫర్ చేస్తున్నారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చి 8వ తేదీన మాట్లాడుతూ మేము పక్కన వాళ్ళకి వేరే ల్యాండ్ ఇస్తామన్నాము, బాగా కట్టిస్తామన్నాము, అక్కడ నా జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారని చెప్పారు. సో నీకు జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడ ఉన్నంత మాత్రాన కె శ్రీనివాస్ గారు లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. సో ఉన్నంత మాత్రాన వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ ఎవరు కోరుకోవట్లే. జర్నలిస్టులకి ఏమి స్పెషల్ రిజర్వేషన్స్ అక్కర్లే గవర్నమెంట్స్ నుంచి. మేము గవర్నమెంట్స్ని క్వశ్చన్ చేసేవాళ్ళం. మాకేమి ప్రత్యేక సదుపాయాలు ఏమి అక్కర్లేదు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని చెప్తున్నాము. ఇక్కడ జర్నలిస్టులు ఉన్నంత అట్లా అసలు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడమే కరెక్ట్ కాదు. నువ్వు జర్నలిస్టులు ఉంటే నువ్వు స్పెషల్గా ఎట్లా ఇస్తావు అంటే జర్నలిస్టులకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా? సామాన్యులు ఇల్లు అయితే మన వెలుగుమట్ల లాంటి చోట కూల్చేస్తావా? అంటే ఇక్కడ నీ జర్నలిస్ట్ మిత్రుడిని పక్కన పెట్టేసి నీకు వేరే మిత్రులు ఉంటే వాళ్ళకి నువ్వు స్పెషల్ సదుపాయాలు కల్పిస్తాను అని చెప్పి నువ్వు ఇండైరెక్ట్గా చెప్పడం కదా. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది చట్ట ప్రకారం అది అమలు అవ్వదు కదా. అది ఇప్పుడు నువ్వు ఇస్తావు, అక్కడ ఏదో కట్టిస్తానని చెప్తావు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మూసీలో చాలా మంది బాధితులు అవుతారు కదా, 10,000 ఫ్యామిలీస్ దాకా అవుతాయి కదా. మరి వాళ్ళకి జర్నలిస్టు మిత్రులకి ఒకే న్యాయము ఉండాలి కదా. ఆ ఒకే న్యాయం దక్కకుండా పోయినప్పుడు వాళ్ళ ఆవేదన గురించి కూడా మళ్ళీ మాలాంటి జర్నలిస్టులు రాయాలి కదా. సో మాకేం రిజర్వేషన్స్ అక్కర్లేదు, మా ఇల్లు మాకు వదిలేయాలని చెప్తారు. జర్నలిస్ట్ గా మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అధికారంలోకి వచ్చినాక అంటే ఏ ఇష్యూకి ఆ ఇష్యూనే చూస్తామండి. ఈ మూసీ రిజర్వేషన్ ని మేము ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకిస్తుండేదంతా కూల్చుడునే. అది వెలుగుమట్లలో ఎట్లయితే కూల్చేశారో అది కరెక్ట్ కాదు. లగచర్లలో జరిగినవి కరెక్ట్ కాదు. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎక్కడైనా వస్తే అక్కడ పోయి అణచివేస్తాము అంటే అక్కడ కాదు, అది కరెక్ట్ కాదు. ఈ నియంతృత్వ ధోరణి కరెక్ట్ కాదు. మీరు జనంతో మాట్లాడండి. మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే జనాన్ని ఒప్పించండి. ఇక్కడ వాళ్ళు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డిపిఆర్ అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఈ అపార్ట్మెంట్ ఉండే ప్లేస్లో వేరే ఏవో పెద్ద కన్స్ట్రక్షన్స్ చూపించారు. మరి అట్లాంటి కన్స్ట్రక్షన్స్ మీరు తేవాలి అనుకున్నప్పుడు ఇన్ని ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్ మీకు ఎట్లా అడ్డుగా ఉంటుంది? ఇది అస్సలు అడ్డు కాదు. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు ఉంటుందండి, రోడ్డు వేయాలనుకుంటుంది గవర్నమెంట్. ఏం చేస్తుంది? ఆ పెద్ద మర్రి వృక్షాన్ని అట్లా వదిలేసి దాని చుట్టూ రోడ్డు వేస్తే అది ఒక బ్యూటీనా? లేకపోతే ఆ చెట్టుని మొదలతో సహా తీసి పెట్టేసి నువ్వు అక్కడ రోడ్డు వేయాలనుకోవడము గొప్ప విషయమా? ఖచ్చితంగా ప్రకృతిని అట్లా ఉంచాలి. నువ్వు చేయాలనుకున్న డెవలప్మెంట్ చేయాలి, అంతే కదా. ఇక్కడ మాకు వాయిస్ ఉంది కాబట్టి మేము బయటకు వస్తున్నాము. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూడండి, లేదా తెల్లవారుజాము 4 గంటలకి వందలాది నెమళ్ళు ఉంటాయి. ఇది నెమళ్ళ పార్క్ ఇదంతా కూడా. అవి వాటి